మర్చిపోవడం కాదు మారిపోవడం. ఎవరినైనా సరే మర్చిపోవాలంటే ఏం చేయాలి? ప్రాణంలా దగ్గరైన వాళ్ళు దూరమైతే మనసు ఎందుకు ఇలా చీలిపోతుంది? మర్చిపోవాలని ఎంత ప్రయత్నిస్తే అంతగా గుర్తొస్తున్నారు ఎందుకు ఈ బాధకి? అసలు పరిష్కారం ఏంటి? మర్చిపోవాలని ప్రయత్నిస్తే గుర్తులే మరింత గట్టిగా మిగిలాయి. మూసేయాలని కళ్ళని అనుకుంటే కన్నీళ్ళే దారి చూపాయి. మర్చిపోవడం కాదు నా పని, మారిపోవడమే నా దారి. జ్ఞాపకం ఉంటే ఉండని, దాని ప్రభావం నాకు వద్దని. కాలం కన్నా గొప్ప ఔషధం ఈ లోకంలో లేదని బలవంతంగా మనసుని మూసేయలేమని. నువ్వు లేనని కాదు బాధ, నిన్ను లేకుండా నేనుండలేక నాలో నేనే చిక్కుకుని నన్నే నేను కోల్పోయాక మర్చిపోవడం కాదు నా పని, మారిపోవడమే నా దారి. జ్ఞాపకం ఉంటే ఉండని, దాని ప్రభావం నాకు వద్దని. ఒక పని, ఒక కళ, ఒక ప్రయాణం నన్ను నాలోకి తీసుకెళ్ళింది. బిజీగా ఉన్న ప్రతి క్షణం నిశ్శబ్దాన్ని నేర్పింది. రోజులు గడిచే కొద్దీ బరువు తక్కువైపోయింది. మనసు మెల్లగా నేర్చుకుంది బతకడం అంటే ఇదేనని. మర్చిపోవలసింది నువ్వు కాదు, నీ ప్రభావమే అసలు విషయం. నన్ను నేనే నిలబెట్టుకున్నప్పుడు బార్వే నన్ను వదిలిపోయింది. ప్రకృతిలో గడిచిన ప్రతి శ్వాస నాకు శక్తిని నేర్పింది. ధ్యానంలో దొరికిన నిశ్శబ్దం మనోస్థైర్యం ఇచ్చింది. గుర్తొచ్చిన బాధ లేదు, కళ్ళల్లో కన్నీళ్లు లేవు. నువ్వు నా జ్ఞాపకమే గాని నా జీవితం ఇక నువ్వు కావు.
మారిపోవాలి పారాణమెల్లు మారిపోవడం నేర్చుకున్నాను శ్వాసలో శ్వాస కలిపి నిశ్శబ్దంలో నేనొదిగాను జ్ఞాపకం ఉందే కానీ బారలేదు మనసు నిశ్చలమేని ఎందుకంటే చివరికి మర్చిపోవడానికి కాదు మారిపోవడానికి కాదు నన్ను నేనే తెలుసుకోవడానికి చివరికి నేను ధ్యానం చేశాను